నేను రోహిల్ తో ఉన్నాను. రోహిల్ అనేది ఒక పెద్ద టాస్క్ చేస్తాడు ఇవాళ. ఏంటి ఛాలెంజ్? ఏంటి ఛాలెంజ్ చెప్పు ఫస్ట్. కమాన్ కమాన్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ రోజు నేను రోహిల్తో ఉన్నాను. పొద్దున్న నుంచి అనేది నేను కొంచెం నా వీడియోస్ని అనేది థంబ్నెయిల్ ఇంకా బాగా ఎలా చేయాలి, సో దాన్ని నేను కొంచెం అనేది నేర్చుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు థంబ్నెయిల్ ఉంది, అది అయితే పెయిడ్ చెప్పాలంటే, అది డబ్బులు ఇచ్చి మరి థంబ్నెయిల్ చేయించాను. కానీ నేను కూడా నేర్చుకుంటున్నాను, చూస్తున్నాను ఏంటి అనేది. ఎప్పుడైనా నేర్చుకోవడం అనేది తప్పు కాదు కదా. సో ఎప్పుడు నాకేంటంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి, ఏదైనా కొత్తగా అనిపిస్తే అది ఏంటి ఎలా అనేది నాకు క్యూరియాసిటీ అనేది మనసులో ఎప్పుడు ఉంటుంది. సో అదే మనం చెయ్యకపోయినా కానీ నేర్చుకోవాలి నాకు ఎప్పుడు అనేది నా ఏముంటుందని నేర్చుకోవాలని నా తపన. అదే రోహిల్కి ఏదైనా నోట్లో వచ్చింది వాగేస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ అనేది నేను రోహిల్తో ఉన్నాను. సో రోహిల్ వాళ్ళ తమ్ముడు సూర్యన్ ఉన్నాడు, వాడేమో వరంగల్ వెళ్తున్నాడు. సడన్ గా పని వచ్చింది కాబట్టి వెళ్తున్నాడు. వీళ్ళు పెద్ద పెద్ద బిల్డర్స్ అయ్యా బాబు. ఈ బిల్డర్స్కి ఎప్పుడు చూసినా ఏదో పనులు ఉంటూ ఉంటాయి. అయినా సరే ఏదిగానా ఇప్పుడు సూర్యన్ కోసం రోహిల్ వాళ్ళ ఇంటి కిందకి వచ్చేస్తాం. సూర్యన్ కోసం వెయిట్ చేస్తున్నాం. తను వచ్చేస్తే సూర్యన్ అనేది రైల్వే స్టేషన్ డ్రాప్ చేసి మళ్ళీ మేము రిటర్న్ రావాలి. వచ్చిన తర్వాత రోహిల్తో ఒక టాస్క్ చేపిస్తా. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. రోహిల్తో అనేది మంచి టాస్క్ చేపిస్తా, సరేనా రోహిల్? మన సూర్యన్ బ్రో వచ్చేసాడు. వెల్కమ్ టు హిమాంశుస్ బ్లాగ్స్. హాయ్ వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ వ్యూవర్స్. నువ్వు నీకు హాయ్ చెప్పు. హాయ్ గైస్, ఓకే, ఇప్పుడు ఏంటంటే మేము డిస్కషన్ చేస్తున్నాం. అది ఏంటో నేను మీకు చెప్తాను, షేర్ చేద్దాం కొంచెం. ఏంటంటే నా యూట్యూబ్ కెరియర్ మొత్తంలో అనేది అంటే నేను దాదాపు ఒక 200 వీడియోస్ దాకా నేను నా బ్లాగ్స్ చేశాను. సుమారుగా ఆల్మోస్ట్ 200 అయిపోయింది, టచ్ అవ్వబోతుంది ఇప్పుడు. కానీ నా ఈ కెరియర్ మొత్తంలో నర్వస్గా ఎందుకున్నావు రోహిల్? నా కెరియర్ మొత్తంలో రోహిల్ ఒక్క వీడియో కూడా కమెంట్ చేయాల. ఇప్పుడు దాకా ఏ వీడియో కమెంట్ చేయాల. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. జస్ట్ నిన్న ఒక్క వీడియో వేసాను, ఆ ఒక్క వీడియోలో కమెంట్ చేశాడు. ఏ వీడియోలో ఏం కమెంట్ ఏం చేసావు? వెరీ నైస్ బ్లాగ్. వెరీ నైస్. దేనికి కమెంట్ చేసావు? ఏం నచ్చింది దాంట్లో నీకు చెప్పు. స్నో సిటీ నచ్చింది. స్నో సిటీ నచ్చిందా? నిజం చెప్పు. నిజం. అలాంటి చూడాలి బ్రో ఎప్పుడైనా లైఫ్ లో. ఏంటిది? అందాలు. స్నో సిటీయా? వైట్ కలర్? వైట్ కలర్. ఓ, రూట్ మర్చిపోయాను. అడిగా రూట్ మర్చిపోయావా? ఏంటి మళ్ళీ బ్లాగ్ గుర్తుకొచ్చింది ఏంటి? రూట్ మర్చిపోయా. మనోడు విజయవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, పుట్టి పెరిగింది విజయవాడలో, రూట్ మర్చిపోయాం అంటున్నావు. ఇప్పుడే నా బ్లాగ్ మళ్ళీ నీకు మైండ్ లో రన్ అవుతుంది బిహైండ్ గా. సో మన ఫైనల్ అనేది విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసాము. ఇదిగోండి మన ట్రైన్ ఎదురుగానే ఉంది. వెళ్ళిపో సూర్యన్. అదిగో ట్రైన్, ఈ ట్రైన్ వచ్చేసింది. పెంటుంది కారు చూడు. బ్రో బాయ్, టేక్ కేర్, హ్యాపీ జర్నీ, జాగ్రత్త వెళ్ళు. ఓకే గైస్, సో ఇప్పుడు సూర్యన్ అనేది వెళ్ళిపోయాడు అండ్ ఇప్పుడు నేను రోహిల్ అనేది బయలుదేరాము. కొంచెం ముందుకు వెళ్దాం, తర్వాత నేను మీకు చూపిస్తాను. రోహిల్ అనేది ఒక పెద్ద టాస్క్ చేస్తాడు ఇవాళ, తప్పకుండా చేస్తాడు కదా. చెప్పు, మా సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు చేస్తావు, వ్యూవర్స్ కోసం చేస్తావు. రోహిల్ అనేది ఇవాళ ఛాలెంజ్ చేయబోతున్నాడు, చాలా పెద్ద ఛాలెంజ్. అదేంటనేది మీరు తప్పకుండా చూడాలి. ముందు వెళ్ళేది మీకు తెలిసిద్ది. సో వీడియోని ఎన్ని దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. బ్రో ఇక్కడే యూటర్న్ తీసుకో. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసాం. సో ఫైనల్లీ ఇప్పుడు రోహిల్ మనతో పాటు ఇక్కడ వచ్చేసాం. లొకేషన్ కి అసలైన లొకేషన్ ఏంటి? ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ చెప్పు ఫస్ట్. ఇవాళ రోహిల్ అనేది ఛాలెంజ్ చేస్తాడు, కూర్చొని టమాటాలు అమ్ముతాడు ఇక్కడ, అదేనా? శరత్ గారిని కూర్చోబెడతావా? పీత్రి శరత్ పీత్రి. ఇప్పుడు మేము కూరగాయలు తీసుకోవడానికి వచ్చాము. రోహిల్ ఏమో వాళ్ళ ఇంట్లో కాల్ చేసి అడుగుతాడు మమ్మీని, కూరగాయలు ఏదైనా అవసరం ఉంటే. వాళ్ళు అంటారు అసలు చూడు, ఎప్పుడైనా కూరగాయలు తీసుకోవడానికి ఏంటి నీకు సరిగ్గా ఇవాళ ఏమైంది, మత్తెక్కింది ఏంటి, కూరగాయలు కొనడానికి వెళ్ళామని అంటారు. జీవితంలో ఎప్పుడైనా వెళ్ళావా కూరగాయలు కొనడానికి రోహిల్? ఎప్పుడు? పెట్టు, స్పీకర్ పెట్టు.
ఇప్పుడు కూడా వీడియో చేస్తున్నాడు. స్పీకర్లో పెట్టు, డాడీ ఏమన్నారు చూద్దాం. సో గైస్ అయితే ఇప్పుడు ఫైనల్లీ మేము రైతు బజార్ నుంచి బయలుదేరిపాము. అనుకునే ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయలేకపోయాను. నేను ఇంకా అనుకున్నాను రోహిల్నేమో అక్కడ కూర్చోబెట్టి టమాటాలు అమ్మిద్దాం అనుకున్నాను. ఈడేమో కూర్చోకుండా ఈడే కావాలని ఇంకా ఏదో వస్తువులు తీసుకొని వచ్చేసాడు. ఆఖరికి నువ్వు కూడా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయావు రోహిల్, ఫ్యామిలీ మ్యాన్ అయిపోయావు. కూరగాయలు తీసుకెళ్తున్నావు ఇంటికంటే నువ్వు నిజంగానే ఫ్యామిలీ మ్యానే. మీ మమ్మీ డాడీ చూసారనుకో నాతో పాటు తిరుగుతున్నావు చక్కగా, ఇలా కూరగాయలు తీసుకొస్తున్నావు, ఇంటి పనులు చేస్తున్నావు అంటే గర్వంగా అసలు తెలుసా నిన్ను ఇంట్లో స్వాగతం చేస్తారు. రోహిల్ దండాలు పెట్టి అన్ని పెట్టి నిన్ను ఇంటికి రమ్మంటారు. చా ఇవాళ నువ్వు అసలు నిజంగానే బ్రో చెప్పాల్సింటే టమాటాలు అమ్ముంటే భలే ఉండదు అసలు నిజంగానే. నేను ఇంకా చూసేవాడిని, అందరు బ్లాగ్లో వేసేవాడిని నేను. రోహిల్ ది గ్రేట్ మ్యాన్, టఫ్ మ్యాన్ ఇవాళ టమాటాలు అమ్ముతున్నాడు. కష్టాల్లో వచ్చిన జీవితం వచ్చేసింది రోహిల్. గైజ్ నిజం చెప్తున్నాను, ఈ మొహం ఇవాళ మీరు వీడియోలో చూస్తున్నారు, ఈ మొహం నమ్మమాకండి. నిజాయితీగా వేరేగా ఉంటాడు. బ్లాగ్ ఆన్ చేయంగానే ఇతనేమో ఎలా పెడుతున్నా మొహం చూసారా, అలా పెడుతుంది. కంతేటి శరత్ మా ఇంటికి రారా, మా ఇంటికి రారా. ఏసీ ఏంటి, ఏసీ రిపేర్ చేయి. ఎప్పుడు చేస్తావు P3? కమాన్ వెళ్ళిపోతాడు, ముందుకు వెళ్ళిపోతాడు. కమాన్ ఓకే. ఇప్పుడు రోహిల్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాం మనం. రోహిల్ బాయ్. నాకవరిది అదే చూసారా, ఫ్యామిలీ మ్యాన్ ఆఖరికి నిజంగానే అయిపోయాడు. కూరగాయలు తీసుకెళ్తాడు చూడండి ఇంటికి. ఎన్ని తీసుకెళ్ళావు? బంగాళదుంప ఒక్కటే తీసుకెళ్ళాడు చూడండి. బాయ్, ఇటు చూడు. సో గైజ్ రోహిల్ని దింపేసి ఇప్పుడు నేను బయలుదేరిపోయాను. నిషాని పికప్ చేయాలి, ఎలాగో టైం అయిపోయింది. అండ్ చెప్పాలంటే రోహిల్ మంచోడే. అతనేమో నార్మల్గా ఇంట్లోనే కాదు బయట వాళ్ళకి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ చాలా గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ తను. ఎప్పుడూ తప్పుగా ఎవరి గురించి ఆలోచించడు, చాలా మంచోడు. కానీ జస్ట్ నేను సరదాగా వాడిని ఎక్కిరిస్తున్నాను అంతే, ఇంకేం లేదు. కావాలని వాడితో ఆడుకుంటున్నాను. అని చాలా నేను నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్ వాడు, చాలా మంచోడు. గైజ్ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అండ్ నేను ఇప్పుడు జస్ట్ డాన్స్ ప్రాక్టీస్ అనేది చేసి వచ్చాను. అంటే ఏమైందంటే సడన్గా మిడ్ వ్యాలీ సిటీలో అనేది నేను డాన్స్ చేయాలని అనుకుంటున్నాను. సో ఒక సర్ప్రైజ్ డాన్స్ చేద్దామని డిసైడ్ చేశాను. డెఫినెట్లీ మిడ్ వ్యాలీ అంటే మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియో చూస్తున్నారు. సో సాంగ్ ఏంటనేది నేనేం నా గురించి నేను రివీల్ చేయను. ఇది ఒక సర్ప్రైజ్ డాన్స్, కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ చేద్దామని ప్లాన్ చేశాను. బట్ డెఫినెట్లీ ఒక సర్ప్రైజ్ లాగే ఉంచేద్దాము. కొంతమందికి తెలిసిపోయి ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత నేను డ్యాన్స్ చేయబోతున్నానని, కానీ ఏంటి ఎలా వాళ్ళకి ఏం ఐడియా లేదు. సో నేను అది రివీల్ చేయను. నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను, డెఫినెట్గా రివీల్ చేస్తాను. సో అందులో నేను జస్ట్ ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఉంది, మీ అందరితో షేర్ చేయాలి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటనేది కాసేపట్లో షేర్ చేస్తాను. సో గైస్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నేను రెడీ అయిపోయాను చక్కగా. నేను రెడీ అయిపోయాను, నాతో పాటు ఏమో నిషా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం కిందకి. అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉంది కదా మా కమ్యూనిటీలో అనేది 9 రోజులు అనేది కండక్ట్ చేస్తారు వినాయక చవితిని. సో ఆ సెలబ్రేషన్స్ అటెండ్ చేయడానికి మేము కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. అంటే డిన్నర్ డైలీ 9 రోజులు అనేది డిన్నర్ ఉంటుంది, మనకి అన్నీ ఉంటుంది. ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. సౌండ్ వినపడుతుంది కదా మీకు, అది మా కింద అంటే ఎక్కడో ఉందా ఈవెంట్, ఇక్కడ మా ఇంటి దాకా సౌండ్ వినపడుతుంది. గైస్ అయితే మేము కిందకి వచ్చేసాం. అండ్ చూస్తున్నారు కదా అందరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు. అండ్ అలాగే మనకి అక్కడ డిన్నర్ సెటప్ ఉంది. సో అదే మా వినాయక చవితి స్పెషల్ కోసం ఎవ్రీడే నైట్ ఇలాగే కండక్ట్ చేస్తున్నారు. లైటింగ్తో బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్ చేసేసి. అండ్ మండపం అక్కడ ఉంది, స్టేజ్ అక్కడ ఉంది, అందరు కూర్చొని ఉన్నారు. కొంతమంది తింటున్నారు ఇక్కడ, కొంతమంది కూర్చొని స్టేజ్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, పార్టిసిపెంట్స్ అందరూ డాన్స్ చేస్తున్నారు. అలా అన్నీ జరుగుతున్నాయి. అండ్ మాది డిఫరెంట్ కమ్యూనిటీ బ్లాగ్స్ ఇవి. సో ఇవాళ మన డిన్నర్లో చూడండి, క్యారెట్ హల్వా ఉంది, ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, పోహా, ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్. అండ్ అలాగే దోశలు, చట్నీలు అండ్ అన్ని డిషెస్ ఉంటాయి. అలాగే నేను సర్వింగ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇదిగోండి నేను నా డిన్నర్ తెచ్చేసుకున్నాను. మా డిన్నర్ డైలీ అలాగే సంథింగ్ ఆర్ ది అదర్ డిఫరెంట్ డిషెస్తో ఉంటాయి. ఎలా ఉంది డిన్నర్? ఈరోజు నార్త్ ఇండియన్ మిక్స్
నార్త్ ఇండియన్ మిక్స్ ఉంది. ఓకే, ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుందా? టేస్టీయా? వెరీ గుడ్. జస్ట్ మాదనేది డిన్నర్ కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఏంటంటే డిన్నర్లో మనకి చాలా స్పెషల్ ఐటమ్ పెట్టారు. ఏంటి, నార్త్ ఇండియన్ క్యారెట్ హల్వా చాలా నచ్చింది నాకు. అమేజింగ్ గా ఉంది. సో ఇప్పుడు గర్ల్స్ డాన్స్ చేయబోతున్నారు. మీరు అమేజింగ్ చేస్తారు. గర్ల్స్ ఏం డాన్స్ చేస్తారు చూసారు కదా. సో ఇలాగే మల్టిపుల్ పర్ఫార్మెన్సెస్ ఎవ్రీడే జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈవెంట్. అండ్ చూడండి ఇక్కడ ప్రతి చోట అనేది మనకి టేబుల్స్, చైర్స్ అంటే తినడానికి, కూర్చోడానికి అరేంజ్మెంట్ ఉంటుంది. చాలా బాగా చేస్తారు. అండ్ చూడండి ఎంత మంది ఉన్నారు ఇవాళ. అండ్ ఇక్కడ చెప్పాలంటే తంబోలా కూడా ఉంది. ఇప్పుడు తంబోలా గేమ్ కూడా పెట్టారు. లేడీస్ అందరూ అంటే పిల్లలు అంటే ఎవరో ఇంట్రెస్టెడ్ ఉంటే పార్టిసిపెంట్స్ అందరూ అక్కడ వెళ్ళి తంబోలా ఆడుతున్నారు. ఇప్పుడు నేను నిషా కలిసి ఇప్పుడు వాకింగ్ కి బయలుదేరాము. అంటే జస్ట్ కమ్యూనిటీలో ఒక రౌండ్ వాకింగ్ చేస్తే ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఆకలేస్తుంది. అది కామన్ ప్రెగ్నెన్సీలో జనరల్గా అది చాలా కామన్ చెప్పాలంటే. తినిన తర్వాత అనేది డెఫినెట్గా వాకింగ్ అనేది చేయాలి. వాకింగ్ చేస్తే ఏదైనా ఫుడ్ ఉంటే అది ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది అండ్ బెటర్ అసిడిటీ ఫామ్ అవ్వకుండా. అంటే చాలా రీజన్స్ ఉంటాయి. వాకింగ్ చేస్తే చాలా బెనిఫిషియల్ అండ్ చాలా గాలి ఆడుతుంది. మీకు సౌండ్ వినపడుతుంది కదా గాలిది. అలాగే ఈ ప్రెగ్నెన్సీది ఇంకో విషయం చెప్పిన, ప్రెగ్నెన్సీలో ఏంటంటే వాకింగ్ మంచిదే. వాకింగ్ చేయం కానీ మనకి ఏంటంటే ఫుడ్ త్వరగా అరిగిపోతుంది. అరగంగానే మళ్ళీ మనకి అనేది త్వరగా ఆకలేస్తుంది. అంటే మనకంటే లేడీస్కి, మనకు కాదు. సో వాళ్ళకి వాకింగ్ చేస్తారు కదా, సో ఫుడ్ మళ్ళీ ఆకలేస్తుంది. అందుకని అనేది ఏదైనా ఫుడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది 2 సార్లు చేస్తారు. అందుకనే లేడీస్కి వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది. ఫుడ్ కూడా ఎక్కువ వెళ్తుంది, ఇంటేక్ అవుతుంది కదా. అదే రీజన్ చెప్పాలంటే. అండ్ అలా కిందకి వచ్చిన తర్వాత మాకేమో ఇక్కడ 2 డాగ్స్ అనిపించినాయి, పెట్స్. అది చూడండి, రోలెక్స్. హాయ్ రోలెక్స్, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. హాయ్ రోలెక్స్. హాయ్ రోలెక్స్, హౌ ఆర్ యూ? గుడ్ బాయ్. బాయ్ కదా, గుడ్ బాయ్. సో ఇప్పుడు మేము అనేది జస్ట్ రోలెక్స్ని వాళ్ళతో కలిసి చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. రోలెక్స్ అంటే నాకు చాలా బ్యూటిఫుల్గా, అంటే నేను ఎన్నిసార్లు పూడల్ అనేది నేను ఆ డాగ్ బ్రీడ్ అంటారు దాన్ని, పూడల్. ఆ పూడల్ అనేది నేను ఫొటోస్లో అంటే గూగుల్లో కానీ సమ్ ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో చూసాను. కానీ రియాలిటీలో ఇవాళ ఫస్ట్ టైం చూసాను. చాలా బాగా అనిపించింది. క్యూట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం అనేది ఎంతో దగ్గరగా నేను టచ్ చేసి ఆడుకున్నాను దాంతో. అలాగే ఇంకా జస్ట్ వాకింగ్ చేసి మేము వచ్చేసాం. ఇక్కడ మేము అక్కడ వెళ్ళి అలా తిరిగేసి మొత్తం ఇలా వచ్చాము. మా కమ్యూనిటీలో అనేది ఇక్కడ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఒక రౌండ్ వేసారంటే ఒక 1/2 కిలోమీటర్ అంతా ఉంటుంది. మేబీ 1/2 కిలోమీటర్ 0.55 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది మొత్తం వాకింగ్ చేసి వచ్చాం. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇదే స్టేజ్. అండ్ ఇప్పుడు చూడండి టైం అనేది 9:28 అయింది. చూడండి అందరు కూర్చొని ఉన్నారు, సరదాగా మాట్లాడుతున్నారు, మంచిగా టైం పాస్ చేసుకుంటున్నారు. అయితే నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను చాలా అలసిపోయాను చెప్పాలంటే. పొద్దున్నే నేను రోజు లెగిసేది ఏ టైం కంటే 4:30కి లెగుస్తాను. అండ్ పడుకునేసరికి నేను రోజు ఇప్పుడు ఈ టైం అయిపోద్ది, దాదాపు 10:30 ఆ టైం అయిపోతుంది. ఇప్పుడు నేను నిజంగానే చాలా అలసిపోయానండి. అండ్ పడుకునే ముందు జస్ట్ ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక షార్ట్స్ అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, అది క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఆ షార్ట్స్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే, నేను నా 20 days 20 videos 20 places ఛాలెంజ్లో అనేది నా 20th వీడియో అనేది ఆ స్పెషల్ వీడియో పెడదాం అనుకున్నాను. సో మిమ్మల్ని అందరినీ అనేది నేను మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ నాతో పాటు ఆ ట్రెక్కింగ్ ప్లేస్కి అనేది గుంటూరు దగ్గర నల్లపాడు ఉంది, అక్కడ అనేది మనం ఫస్ట్ టైం అనేది మనం అందరం కలిసి ఆ ట్రెక్కింగ్ స్పాట్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవరు వెళ్ళలేదు, సో మనమే వెళ్తాం ఈసారి. సో నాతో పాటు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఈ వీడియోలో కమెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ షార్ట్స్ ఉంది ఆ షార్ట్స్ అనేది మీరు కమెంట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కమెంట్ చేస్తే నేను తప్పకుండా మిమ్మల్ని రిప్లై చేస్తాను. ఏంటంటే ట్రెక్కింగ్ గురించి నేను మీకు డీటెయిల్స్ చెప్పాలంటే, సండే మార్నింగ్ అనేది 6 AM to 9 AM ట్రెక్కింగ్ ఉంటుంది. అరౌండ్ 1.5 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది మనకి మొత్తం మీద. సో ఆ ట్రెక్కింగ్ అనేది గుంటూరు దగ్గర నల్లపాడు ఉంది, అక్కడ ఉంది.
మొత్తం ప్లాన్ అనేది నేను రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే నేను రేపు ఒక షార్ట్స్ వేస్తాను. దాంట్లో అనేది నేను ఆ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది. మీరందరూ కలిసి నాతో పాటు జాయిన్ చేయాలనుకుంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ జాయిన్ చేయాలనుకుంటే, కానీ చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ చెప్తున్నాను. సో ఫస్ట్ టైం మనం అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తాం, అది మెయిన్ పాయింట్ చెప్పాలంటే. ఎవరు వెళ్ళలేదు, సో మనమే వెళ్తాము. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటే, నాకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇది మెయిన్ గుడ్ న్యూస్ మీతో షేర్ చేయాల్సింది. అండ్ ఇవాళ వ్లాగ్ ఎక్కడే ఒకడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.